ఈరోజు వీడియోలో కాంపాస్ని యూజ్ చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నానండి. సో ముందుగా ఫ్రంట్ పార్ట్ యొక్క లెంగ్త్ 13 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ నేను బ్లౌజ్ని క్రాస్ కటింగ్ చేయబోతున్నానండి. కాబట్టి బ్లౌజ్ పీస్ని ఫ్యాబ్రిక్ మీద క్రాస్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా సెట్ చేసుకున్నాక సో ఇక్కడ అన్ని వైపులా స్కేల్ తీసుకొని పెన్సిల్ సహాయంతో లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. సో అన్ని వైపులా అంటే ఇక్కడ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సరిగా కనిపించదేమోనని 2 టైమ్స్ డ్రా చేస్తున్నాను. సో అదేవిధంగా ఇటువైపు కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ పార్ట్ వైపు కూడా అదేవిధంగా లైన్ డ్రా చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకొని లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా కింద వైపు కూడా ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి. సో పై వైపున షోల్డర్ దగ్గర కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని వైపులా బ్యాక్ పార్ట్కి సంబంధించి ఎన్ని వైపులు అయితే ఉంటుందో అన్ని వైపులా మనము లైన్స్ అనేటివి బార్డర్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఇటువైపు అనగా చంక వైపు కూడా మనము డ్రాయింగ్ అనేది వీడియోలో చూపిన విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇక్కడ మనము ఒక డాట్ అనేది పెట్టుంటాం బ్యాక్ పార్ట్కి, అక్కడ కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇటువైపు కూడా లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. సో అన్ని వైపుల్లో డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ అనేది ఉంది ఖర్చు కోసం, సో అక్కడ కూడా ఒక మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయాక బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేయాలండి. ఇక్కడ నేను పెన్సిల్తో డ్రా చేశాను కాబట్టి సరిగా కనిపించట్లేదు, అందుకని ఇక్కడ మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఖర్చు కోసం సో బాగా కనిపించే దానికోసము మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ సో సరిగా కనిపించట్లేదు కాబట్టి ఇది మొత్తం మళ్ళీ నేను ఇంకొకసారి డ్రాయింగ్ నీట్గా కనిపించే విధంగా డ్రా చేస్తున్నానండి. సో అన్ని వైపులా కూడా ఇందాక పెన్సిల్తో ఎక్కడెక్కడైతే నేను డ్రాయింగ్ అనేది డ్రా చేశానో అక్కడ మొత్తము మళ్ళీ మీకు బాగా కనిపించే విధంగా ఉండడానికి డ్రాయింగ్ అనేది చేస్తున్నాను. సో ఈ విధంగా ఇక్కడ ఖర్చు కోసం కూడా డ్రాయింగ్ అనేది డ్రా చేసుకున్నాను. ఫైనల్గా చంక వైపు కూడా డౌన్కి ఈ విధంగా డ్రాయింగ్ అనేది డ్రా చేస్తున్నానండి. ఈ డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంక లోత్ అనేది డ్రా చేస్తున్నానండి ఇక్కడ. సో ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా నీట్గా డౌన్ చేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఆర్మ్ హోల్ పార్ట్ అండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా 13 ఇంచెస్ ఫ్రంట్ లెంగ్త్ అనేది తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ రేడియస్ తీసుకుంటున్నానండి. తీసుకొని వీడియోలో చూపిన విధంగా ఈ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కాంపాస్ని యూజ్ చేస్తామండి. సో ఆర్క్ అనేది నీట్గా కనిపించే విధంగా డ్రా చేసుకోవాలి. సో ఇంకా బాగా ఆర్క్ అనేది కనిపించడానికి ఇక్కడ నేను లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. సో తర్వాత 4 ఇంచెస్కి ఒక మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్ని బేస్ చేసుకొని
ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా. లైన్ డ్రా చేసేసాక ఇక్కడ మనం మళ్ళీ టేప్ తీసుకొని 2.5 ఇంచెస్కి రేడియస్ తీసుకుంటున్నామండి. సో వీడియోలో చెప్పిన విధంగా ఈ పాయింట్ నుంచి పై వైపుకి ఇంతకు ముందు గీసిన లైన్ మీదకి 2.5 ఇంచుతో ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలి. ఈ విధంగా బాగా కనిపించే విధంగా డ్రా చేయాలి. మార్క్ చేసుకుంటున్నామండి 2.5 ఇంచ్ దగ్గర. ఇలా డ్రా చేశాక ఇప్పుడు మళ్ళీ టేప్ తీసుకొని 1 ఇంచ్కి రేడియస్ తీసుకుంటున్నానండి. ఈ 1 ఇంచ్ రేడియస్ అనేది ఇందాక మనము ఒక స్ట్రైట్ లైన్ గీసాం కదండి, ఆ స్ట్రైట్ లైన్కి అటువైపు 1 ఇంచ్ ఆర్కు, అదేవిధంగా ఇటు సైడ్ కూడా అక్కడ కంప్లీట్ అయిపోయాక ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో మనం ఇక్కడ రెండు వైపులా కూడా 1 ఇంచ్తో ఆర్క్ అనేది డ్రా చేసాము. తర్వాత ఆల్రెడీ మనము 2.5 ఇంచ్కి పైన ఒక ఆర్క్ అనేది డ్రా చేసాము. ఆ ఆర్క్ నుంచి ఇంతకుముందు 1 ఇంచ్కి డ్రా చేసినటువంటి ఆర్క్ మీద ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలండి. ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా మనము ఒక ఆర్క్ మీద ఇంకొక ఆర్క్ని డ్రా చేసిన వెంటనే మనకు ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది. సో రెండు వైపులా డ్రా చేసుకున్నాక ఇక్కడ బాగా కనిపించడానికి మళ్ళీ నేను డ్రాయింగ్ వేస్తున్నానండి. సో ఒక ఇంటూ మార్క్ లాగా ఫామ్ అయింది. అక్కడ ఒక పాయింట్ అనేది ఫామ్ అయింది మనకి. ఇప్పుడు స్కేల్ సహాయంతో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తున్నామండి. సో అటువైపున ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాము. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా మనము ఆ రెండు పాయింట్స్ని వీడియోలో చూపిన విధంగా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అయిపోయాక ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకొని ఈ 2.5కి ఎక్కడైతే మనము ఆర్క్ డ్రా చేసామో అక్కడి నుంచి మనము ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దానికి స్కేల్ని స్ట్రైట్గా పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి ఇక్కడ. సో ఆ స్ట్రైట్ లైన్ అనేది నీట్గా డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు టేప్ తీసుకొని ఫ్రంట్ లెంగ్త్ 13 ఇంచెస్ అని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నానండి. ఈ 13 ఇంచెస్ని మనము హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ హాఫ్గా ఫోల్డ్ చేసిన దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మిడిల్లో చెప్పిన విధంగా ఈ రెండు లైన్స్ మధ్య గ్యాప్ అనేది 4 ఇంచెస్ ఉంది. ఈ 4 ఇంచెస్లో హాఫ్ 2 ఇంచెస్. 2 ఇంచెస్కి మనం ఒక మార్కు ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మళ్ళీ స్కేల్ సహాయంతో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేసుకోవాలి. సో ఎక్కడైతే మనం 2 ఇంచ్కి మార్క్ చేసామో అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసేసాక ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఆల్రెడీ మనం 1.5కి ఒక ఆర్క్ డ్రా చేస్తున్నామండి. ఆ ఆర్క్ నుంచి సో ఒక ఆర్కు ఎంత దూరం అయితే మనం డ్రా చేయగలమో సో అంత దూరము నీట్గా మనము వీడియోలో చూపిన విధంగా ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్క్ అనేది ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మనం డ్రాయింగ్ వేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరే చూడండి. సో ఆర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇక్కడ. సో కంప్లీట్ అయిపోయాక ఈ సెంటర్ పాయింట్ నుంచి 3/4 ఇంచెస్ 3/4 ఇంచెస్తో మనము ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి
ఆ 3/4 ఇంచుని టచ్ అయ్యే విధంగా ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి కార్నర్ నుంచి. సో, డ్రా చేశాక ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి అటు సైడు ఈ పాయింట్ నుంచి మనము ఒక ఆర్క్ అనేది ఇంతకుముందు గీసినటువంటి ఆర్క్‌కి టచ్ అయ్యే విధంగా వీడియోలో చూపిన విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. సో, ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ నెక్ 7½ ఇంచెస్ ఉంది. 7½ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ నెక్ విడ్త్ 2½ ఉంది కాబట్టి, సో, ఇక్కడ కూడా 2½ ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెక్ కార్నర్ నుంచి 2½ ఇంచెస్‌కి ఒక మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత అదే కార్నర్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఆ మార్క్ మీదకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేయడం వల్ల మనకొక పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఆ పాయింట్ నుంచి ఇప్పుడు మనం కంపాస్ తీసుకొని అక్కడ సెంటర్ చేసి, సో, ఇక్కడ మనము నెక్ రౌండ్ అనేది వీడియోలో చెప్పిన విధంగా డ్రా చేసుకోవాలండి. సో, చాలా నీట్‌గా వస్తుంది. మీకు ఎలా అయితే బ్యాక్ పార్ట్ వచ్చిందో సేమ్ అదే విధంగా పెన్సిల్‌తో డ్రా చేయడం వల్ల కొంచెం లైట్‌గా కనిపిస్తుందండి. ఇప్పుడు నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అది మొత్తము కటింగ్ చేసుకోవాలండి. సో, అప్పుడు మనము ఈ ఫ్యాబ్రిక్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది సెపరేట్ చేయబోతున్నాము. చూడండి, వీడియోలో చూపిన విధంగా ఎక్కడైతే మనం పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకున్నామో కేవలం ఆ డ్రాయింగ్ మీద మాత్రమే మనం కటింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో, వీడియోలో చూపిన విధంగా డ్రాయింగ్ మీద నీట్‌గా కట్ చేయండి. కొంచెం అటు ఇటు పోయినా కూడా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. సో, కాబట్టి ఖచ్చితంగా మనం డ్రాయింగ్ అనేది ఫాలో కావాలండి కటింగ్ కోసం. సో, ఈ విధంగా కింద పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. సో, అన్ని వైపులా డ్రాయింగ్ ఎక్కడెక్కడైతే డ్రా చేసుకున్నామో అన్ని వైపులా మనము ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకోవాలండి. సో, ఫైనల్‌గా ఆర్మ్ రౌండ్ అనేది తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్‌కి. కటింగ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. సో, దిస్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మిగతా పార్ట్ డ్రా చేస్తున్నానండి. డ్రా చేసి ఇక్కడ ఒక చిన్న డాట్ కట్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ డాట్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ ఎంతైతే ఉందో దాన్ని హాఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర కూడా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. కట్ చేసుకోవాలండి చిన్నగా. సేమ్ అదే విధంగా ఇక్కడి నుంచి స్కేల్ సహాయంతో క్రాస్‌గా పెట్టుకొని పై వైపున ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ దగ్గర కూడా ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా. సో, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత షేప్ పట్టేయండి. సో, ఫ్రంట్ షేప్ పార్ట్‌కి కింద వైపున వేస్తాం కదండీ! లెంగ్త్ వచ్చి 9½ ఇంచెస్. ఇక్కడ 3½ ఇంచెస్‌కి పెట్టుకొని ఇటువైపున 4½ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నామండి. ఇక్కడ 3½ ఇంచ్‌కి పెట్టుకొని 2½ ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి 4½ సైడ్‌కి జాయిన్ చేసుకోవాలి. సో, వీడియోలో చెప్పిన విధంగా డ్రాయింగ్ మీద నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి షేప్ పట్టీ అనేది నీట్‌గా వస్తుంది. సో, షేప్ పట్టీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టోటల్‌గా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాను. ఇక్కడ ఇది స్టిచ్చింగ్‌లోకి పోతుందండి. ఎక్కడైతే నేను ఫోల్డ్ చేస్తున్నానో అంతవరకు మనకి స్టిచ్చింగ్‌లోకి అనేది వెళుతుంది. తర్వాత
చేపట్టిని ఈ విధంగా జాయిన్ చేస్తామండి. సో ఫైనల్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది కాంపాస్‌తో ఈ విధంగా కట్ చేస్తాము. ఈ వీడియోలో చెప్పిన విధంగా పర్ఫెక్ట్‌గా కటింగ్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి